నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి కాన్ఫిడెన్స్ వచ్చినట్టే కనబడుతుంది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత. గత 20 ఏళ్లుగా అక్కడ ఆర్జేడీ అధికారంలోకి రాలేదు. వరుసగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఓడిపోతూనే ఉంది. కారణం ఏంటి? తాను అధికారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకం, జంగిల్ రాజ్ అనే వ్యవహారాలు చాలా మాట్లాడుతూ ఉంటారు. సో దాని కారణంగా అక్కడ రాలేదు. సో బీహార్లో చూసారా, మళ్ళీ ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న జేడీయూ మీద, బీజేపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ లేకపోగా ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది. వాళ్ళు గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఇప్పుడు గెలుచుకున్నారు. సో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే మంచిది. మనం కూడా అదే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద ఉండదు అనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకి వచ్చినట్టే కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలు గురించి, ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తూ, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త మంత్రులకు వార్నింగ్లు ఇస్తూ కనబడింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న తాజాగా ఈ కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏమనుకోవచ్చు? అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అవ్వడం కూడా ఒక భాగమనే ఏమన్నా చూడొచ్చా? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ మొదటి నుంచి ఉందంట. ఎందుకుందంటే ప్రజల్లో వచ్చిన ఈ తిరుగుబాటు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నిన్న మొన్నటి వరకు మాట్లాడింది ఇప్పుడు ఆయన పరిపాలకుడిగా వాళ్ళు కక్షా రాజకీయాలు చేయలేదు. వాళ్ళు ఫస్ట్ విజయం అది బీహార్లో. ఇక్కడ ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి విజయం ఏంటి తెలుసా? అందరూ అనుకున్నట్టుగా ఆయన కొంచెం సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళు పట్టు కొట్టలేదని నాతో సహా అందరూ అంటున్నాం. కానీ వాళ్ళ మొదటి విజయం ఏంటంటే కక్షా రాజకీయాల జోలికి పోలేదు. ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే కూడా ఒప్పుకోడు ఆయన. అవును, అలా ఎవరైనా పొరపాటు మాట్లాడిన తర్వాత కూడా అలా ఎందుకు మాట్లాడారో బాబు వాళ్ళు ఏనా అంటారేమో అనుకుంటారు. యాక్చువల్గా నిన్న మొన్న వాసంశెట్టి సుభాష్ కేసీఆర్ గురించి మాట్లాడితే అతన్ని కూడా మందలించారని మనం వార్త చూస్తాం. అంచేత ఈ విషయంలో ఆయన మొదటి నుంచి కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రజలు ఏం చూస్తారంటే, ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్ల ఎలాగ శ్రద్ధ ఉంది, వాటి మీద వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారని చూస్తారు. అందులో భాగంగా వాళ్ళు అన్న క్యాంటీన్లు పెట్టేశారు, పెన్షన్లు పెంచేశారు, 1 by 1 ఈ ఉద్యోగాలు ఇచ్చారు. చూసారు మొన్న డిఎస్సి వేశారు, మళ్ళా జనవరిలో వేస్తూ ఉన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 విడత వచ్చేసింది. అవును, సిలిండర్లు ఇచ్చారు, బస్సులు ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు పూర్తిగా అందులో 100% సక్సెస్ అయినట్టే. వాళ్ళు ఇచ్చిన హామీలో సూపర్ 6లో రావటం 800 కోట్లతో రోడ్లన్నీ రిపేర్లు చేయించారు, కనీసం కొన్ని చోట్ల వేయించారు. ఇలా మౌలికంగా వాళ్ళు చేయాల్సినవి చేశారు. ఉపద్రవాలు వస్తే, బెజవాడలో వరద కానీ తుఫాన్లు కానీ వస్తే వీళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేశారు. కాబట్టి ప్రజలు ఆ విషయంలో ఈ ప్రభుత్వాన్ని, ప్రజల పట్ల బాధ్యత విషయంలో వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎవరో చెప్తారు రకరకాలుగా. ఎవరికన్నా తేడా ఎక్కడ ఉందంటే ఎమ్మెల్యేల విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఆ ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని, లేకపోతే మేము చెప్పిన పనులు చేయట్లేదని, లేకపోతే అవతల పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మాకు పదవులు సరిగ్గా ఇవ్వట్లేదు, మమ్మల్ని దగ్గర పెట్టుకోలేదు, మమ్మల్ని బాగా కష్టపడితే మమ్మల్ని లెక్క చేయట్లేదు, మా పనులు అవ్వట్లేదు, ఇలాంటి అసంతృప్తి ఉంది. దాన్ని అడ్రస్ చేయడం చాలా ఈజీ. అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదుపు చేసి దాన్ని దారిలో పెట్టడం అని వెన్నతో పెట్టిన విద్య. ఆ అడుగు ముందుకేసాడు, అది అప్పుడే ఫలితం కనపడుతుంది. ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్తాం మొదలెట్టారు. అవును, కనబడుతున్నాయి. ఏమంటే అంచేత అది పెద్ద సమస్య కాదు ఆయనకి. ఏదన్నా ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అమరావతి విషయంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కదా. అమరావతి విషయంలో మా భూములు తీసుకుని మమ్మల్ని తిడుతున్నారు, లేకపోతే మా భూములు తీసుకుని మా ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇది పెర్ఫెక్ట్గా దీని గురించి ఎవరు మాట్లాడాలంటే, అమరావతి జేఏసీలో పనిచేసిన ఉద్యమం, 5 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండి దీంట్లో కష్ట నష్టాల గురించి వాళ్ళు మాట్లాడాలి. నేనో మీరో లేకపోతే కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు మాట్లాడితే అది 1 సైడెడ్గా ఉంటుంది.
దీని గురించి నిజంగా కష్టాలు ఉన్నాయనుకోండి, శివారెడ్డి గారు ఏదో పదవిలోకి వెళ్ళాడు కూడా లేదు, ఆయన గద్దె ఆయన ఉన్నారు, తర్వాత సుధాకర్ గారు ఉన్నారు, ఇంకా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, జేఏసీలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా మాట్లాడాలి వచ్చి అది ఏం జరుగుతుంది, మా ప్రభుత్వం సిఆర్డీ కరెక్ట్గా వ్యవహరిస్తుందా లేదా, లేకపోతే రైతులు ఏమన్నా పొరపాటు పడుతున్నారా, అపోహ పడుతున్నారా, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది నిజంగా జరుగుతుందా, ఈ విషయం గురించి వాళ్ళు మాట్లాడాలి. ఆ క్లారిటీ రైతులకి ఇవ్వాలి, ఆటోమేటిక్గా ప్రజలకు ఇచ్చినట్టు అవుద్ది. దాని మీద అపోహపడి వాళ్ళకి. పోలవరం అంటారు చాలా సైలెంట్గా అవుతుంది. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం అమరావతిని హైలైట్ చేసి దాని గురించి చెప్పేవాడు. అది అప్పుడు కొత్తగా మొదలుపెట్టింది కాబట్టి చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 70% 80% పూర్తి అయిపోయిన తర్వాత దాని గురించి రోజు చెప్పాల్సిన అవసరం లేదు. టార్గెట్ ఇస్తారు, పలానా రోజు కావాలని. వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్లు ఎన్ని వచ్చినట్టు వాటర్ కావాలంటే ఇదే వాటర్ ఎడమ కాలం నుంచి వాటర్ వెళ్తుంది. అంచేత ఆయన పరిపాలన విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ ఉద్యోగాల కల్పన ఉపాధి కల్పన విషయంలో నాకేం డౌట్ లేదు. ఆయన ధీమా ఏంటి, జగన్మోహన్ రెడ్డిని చేసిన అరాచకం ఏదైతే ఉందో ఆర్థిక అరాచకము, ప్రజలను వేధించుతుంటూ అన్నిటిలోనూ ఇక ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు. ఇక దానిపైన ఎవడ చేయలేడు. కాబట్టి అది ఒక పీడకల కింద ఉందో దుస్వప్నాన్ని ఎవడన్నా ఎందుకు తలుచుకుంటాడో. మీకు ఒక 100 కోట్ల లాటరీ వచ్చిందన్న స్వప్నం ఉంటే అది తలుచుకుంటూ ఉంటాడు. కానీ మీద పడి గుండెల మీద కూర్చుని పీక్కు తినేస్తుంది అనుకోండి పిశాచి మిమ్మల్ని, అది గుర్తు తెచ్చుకుంటారా? అయితే ఇక్కడ ఒక్క మాట, మనకి 75లో ఎమర్జెన్సీ వచ్చింది. వెంటనే 77లోనో 78లోనో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి పార్టీలు జతకట్టాయి, అధికారంలోకి వచ్చాయి. ఆ వెంటనే మళ్ళీ 2 ఏళ్లలోనే ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 80లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ బంపర్ మెజారిటీతో గెలిచింది. అదే నా కాన్ఫిడెన్స్ అని జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతున్నారు. అవునండి, మీకు ఇక్కడ కలగోరగంప పార్టీ అనేవారు. సమస్య ఎక్కడొచ్చిందంటే జనతా పార్టీగా అన్ని పార్టీలు కలిపి ఒక పార్టీ వేదిక గొడుగు కిందకు వచ్చినాయి. అవును, విరుద్ధ స్వభావాలు రకరకాల భావజాలాలతో వచ్చి చేరారు వాళ్ళు అందులోకి. అది కలగోరగంప అన్నట్టుగానే వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ చచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ పరిస్థితి కూడా అంతే అనేది జగన్మోహన్ రెడ్డి నా కాన్ఫిడెన్స్ చెప్పేదానండి. అందులో ఏది ఒక మేజర్ పార్టీ కానీ దానికి పొత్తులో కానీ లేవు అక్కడ. ఇక్కడ అలా కాదు కదా, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక కొండ ఉంది, దానికి 2 జత రెక్కలు, బీజేపీ కానీ జనసేన కానీ. ఇక్కడ పొరపాటు ఒకవేళ నిజంగా ఏ ఒక్క పార్టీ పొరపాటు చేసినా మిగతా వాళ్ళ మీద ఏం సమస్య పడుతుంది. ఇది అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 9 దగ్గర పెట్టండి ఇచ్చేస్తున్నారు, అది ఓడదు. వీళ్ళు 3 పార్టీలు. ఎందుకంటే విన్ విన్ సిచ్యువేషన్ తాలూ ఫ్రూట్ ఎంత బాగుంటుందో వాళ్ళకి అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీడీపీకి ఏమర్థమైంది, జనసేన బీజేపీతో మనతోడు అంటే పవర్ ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా ఉందరో బాబు అనుకుంటారు వాళ్ళు, టెన్షన్ లేకుండా. జనసేన ఏమనుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ ఈ పార్టీలు గోల్, మనకి హ్యాపీగా మనకి ఏం కావాలితే అది గౌరవంగా నడుతుంది, మనకు కావాల్సిన పదవులు మనకు వస్తున్నాయి, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంది, మనం అనుకున్నది మనం చెప్పాలని చెప్పింది చేయగలుగుతున్నాం అన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. ఎవరన్నా ఒకళ్ళు 10 మంది 5 మాట్లాడితే అది వేరే అండి. బీజేపీ కూడా అసలు ఇక్కడ స్థానమే లేదనుకున్నారు, ఇక్కడ బలం మెటాలా దొరికిందిరా బాబు అని వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు పనిచేస్తే వాళ్ళంతా లాంగ్ టర్మ్ స్కెచ్లు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బందులు లేవు, వాళ్ళ పొత్తులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాధ లేదు. పైగా మీకు అక్కడ జనతా పార్టీతో పోల్చారు కాబట్టి జనతా పార్టీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయింది. కరెక్ట్. ఇందిరాగాంధీ గారు మళ్ళా 80లో ఎన్నికలకు వెళ్ళింది దేని మీద వెళ్ళింది, స్టేబుల్ గవర్నమెంట్, సుస్థిర ప్రభుత్వం ఇస్తానని. ఎగ్జాక్ట్లీ. అవును. ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏంటి, డబల్ స్ట్రాంగ్లో ఉంది. ఇక్కడ ఇంతకన్నా సుస్థిరం ఏముంటుంది. ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీ లేకపోయినా సుస్థిరమే కదా ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ అడియాస అది. అంచేత ఆయన అది ఏదో చెప్పుకున్నాడు, ఆయన ఓదార్పు కోసం చెప్పుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళ శ్రేణుల్ని సంతృప్తిపరచడానికి అలా జరిగింది కాబట్టి ఇలా జరుగుద్దని చెప్పుకొని ఉండొచ్చు, కానీ అది జరిగే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్రజల పట్ల విశ్వాసం ఉంది, ప్రజలు నమ్ముతాడు ఆయన, ప్రజలకు భయపడతాడు, ప్రజల కొరకు మాట్లాడతాడు ఆయన, ప్రజలు ఏమనుకుంటారని ఆలోచిస్తాడు. అంటే బీహార్ను చూసి కాన్ఫిడెన్స్ వచ్చినట్టే కనబడుతుంది. బీహార్లో ఏం జరిగింది, అక్కడ నితీష్ కుమార్ గారు ఏ పార్టీలో ఉన్నా
ఎలాగ మారినా ఎవరితో పొత్తులు ఉన్నా కానీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈరోజు 10వ 11వ ఈరోజే ప్రమాణ స్వీకారం పాజిటివ్గా ఓటు తీసుకున్నాడు ఆయన. ప్రజలందరికీ పోనీ మన తేజస్వి యువకుడు, అతనికి క్రేజ్ ఉంది, డెఫినెట్గా క్రేజ్ ఉంది. లాస్ట్ టైం అతను గెలవాలని కోరుకున్నాను కూడా నేను. కానీ జనాలకి ఒకసారి వాళ్ళ భయం లోపల భయం ఉండకూడదండి ప్రజలకి రాజకీయ నాయకుడి మీద. వాళ్ళు వస్తే ఏమైపోద్దన్న ఆందోళన ఏం చేస్తుందంటే అవతల వాళ్ళు పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా కానీ వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తుంది అసంతృప్తి ఉన్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన భయం వాళ్ళ మీద 100 రెట్లు. బీహార్లో ఎడ్యుకేషన్ టాప్ కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ వాళ్ళే ఉంటారు. ఎక్కడ చూడండి, అంటే మన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి వస్తూ ఉంటారు. కాబట్టి మన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే అతను స్వయంకృతం ఏంటంటే అతని పట్ల ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, భయాన్ని క్రియేట్ చేశాడు అతను. ఇప్పుడు దాన్ని తొలగించలేడు అతను. పోనీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా ఎవరైనా తప్పు చేసాం, కన్ఫెషన్, క్రైస్తవంలో కన్ఫెషన్ అనేటువంటి చాలా ప్రధానం. ఆ కన్ఫెషన్ బాక్స్లో కూర్చుని నేను చేసిన తప్పు ఇది, దేవుడిని క్షమించమని ప్రాయశ్చిత్తం కోరుకొని పరివర్తన చెందుతాడు. దానికి ఒక క్షమాభిక్ష దొరుకుద్ది. ఇక్కడ ఇతను ఏం చేశాడు, ఓడిపోయిన తర్వాత కూడా నేను రప్పర్ 2.0 మేము గంగమ్మ పొట్టేళ్ళు వేస్తాను, జాతరలో పొట్టేళ్ళు వేస్తాను అంటున్నాడు. వాళ్ళు ఊరావతలు తరిమేస్తాను అంటున్నారు, గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు ఇదిలో లాక్కొచ్చి కొడతాం అంటున్నారు. మేము వచ్చిన తర్వాత ఎక్కడున్న సుబ్బారాయుడు మధుసూదన్ రావు ఎక్కడో తీసుకొచ్చేస్తాం అంటున్నారు అధికారులని. ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఓరు బాబు ఇతను ఇంకా మారలేదురా బాబు అనుకుంటున్నారు లేదా? అతను ఏం చేయాలి, 3 ఏళ్ళు మూసుకుని కూర్చోవాలి, ఎవరికాడు తప్పించుకోవాలి. జగనన్న వస్తే బాగుండి బయట కనపడతలేదేటని అనుకోవాలి. ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వస్తే అతను వద్దన్నా జనం వస్తారు. జనాలు పోగేయక్కలేదు అతను ఇంట్లో కూర్చొని బయటకు రాకపోతే. ఒకవేళ ఎవరో కూడా ఇంట్లో కూర్చొని బయటకు ఎందుకు రాలేదని కూడా అడగరు. ఎందుకు అడగరు? ఈ ప్రభుత్వం ఏమి వాళ్ళు ఏం వేధించట్లా ఎవరినని. ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా వేధించట్లేదు. నిజంగా పెట్టాల్సిన కేసులు కూడా పూర్తిగా పెట్టట్లేదు. వీళ్ళు పెట్టేసి కూడా నోటీసులు ఇచ్చి తీసుకొచ్చి వదిలేసి ఇంట్లో ఎలా పని చూసుకుంటూ అంటున్నారు. వీళ్ళు చాలా ఉదారంగా ఉంటున్నారు. ఎందుకంటే మన కక్ష రాజకీయాలు చేయొద్దులే, చట్టాన్ని అప్పచెప్పాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి. ఒకవేళ అప్పుడప్పుడు చట్టం జగన్ పని చేసినా కానీ సరే చేసుకోండి, చూద్దాం ఎంతవరకు చేస్తానన్నట్టు ఉన్నారు వాళ్ళు. అంతే. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోలీసులు కూడా విమర్శిస్తాం. కానీ పోలీసులు ఎంత పెద్ద ఆపరేషన్ చేశారు. 27 మందిని విజయవాడ నడిబొడ్డున వాళ్ళని ఒక్క రక్తపు చుక్క కారకుండా వాళ్ళని అదుపులో తీసుకున్నారంటే మాట్లాడేది ఎంత సాహసం ఉండాలి, ఎంత డేర్నెస్, వాళ్ళలో ధైర్యం, శౌర్యము, ప్రతాపం ఉంటే తప్ప చేయలేరు పని. అందుకనే నేను గర్విస్తాను ఐపీ పోలీస్ అంటే. అప్పుడప్పుడు కొంతమంది చూసి ఏటర్ బాబులాగా అయిపోయారు అనుకుంటాం. కానీ రాజమండ్రిలో, కాకినాడలో, ఏలూరులో ఒక రక్తపు చుక్క కారిందా? మారేడుమిల్లి అయితే కథం చేశారు. అక్కడ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ఇవాళ మీడియాలో నడుస్తుంది. రాజ్యం ఇప్పుడు హెడ్మా కానీ లేకపోతే నక్సలైట్లు కానీ ఎన్కౌంటర్లు చేస్తారు పోలీసులు, ఎదురుకాల్పులు, ఎదురు పడినప్పుడు వాళ్ళ మీద ఎందుకు అలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చిందన్న పాయింట్ మీద మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నాడు, న్యాయ వ్యవస్థను సవాలు ఎక్కిరిస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమిస్తున్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాల్సిన చోట ప్రజాస్వామ్యాన్ని కాలు రాశాడు అతను హయాంలో. రూల్ ఆఫ్ లా పాటించలేదు. ఎక్కడా కూడా రాజకీయ సంప్రదాయాలన్నీ ఉల్లంఘించాడు. అతనికి బెయిల్ మీద వచ్చి బెయిల్ నిబంధనలన్నీ ఉల్లంఘించాడు. అంటే అతను రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. అతను రాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అని అన్నాను. రాజ్యాంగానికి స్టేట్కి వ్యతిరేకంగా అతను అన్నాడు. ఏంటండి అతని పట్ల ఆ రకమైన ఇది చూపించినప్పుడు ఇతని పట్ల మీరు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోకూడదంటే అది వేరే రకంగా పోయింది. ఏంటండి అవును, సోషల్ మీడియా కూడా అతనే అలా కాదు. ఇప్పుడు వీళ్ళకి శిక్ష ఏంటి? ఏళ్ల తరబడి ఆర్థిక నేరస్తులు, ఉగ్రవాదులను సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నా వ్యాఖ్యానం ఏముందండి? సుప్రీంకోర్టు ఏముంది? న్యాయమూర్తి గారు ఏమన్నారు? ఆర్థిక నేరస్తులు తీవ్రవాదుల కన్నా ప్రమాదం ఉంది, ఉగ్రవాదుల కన్నా ప్రమాదం ఉంది. మరి దానికి ఏం చెప్తారు ఎవరన్నా? కాబట్టి వీళ్ళు ఇది సామాన్యుడికి వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకం పోవటానికి కారకుడైన వ్యక్తిత్వం.
ఇతని పట్ల ఎలాంటి చర్యలు ఉండాలనేటువంటిది వ్యవస్థలు ఆలోచించుకోవాలి. ఆ పార్టీ నాయకులు కూడా ఇంకో నాయకుడిని ఎంచుకోవచ్చు, అతను అనవసరం. రేపొద్దున ఆ పార్టీ బతికి పట్టుకట్టాలంటే బొత్స సత్యనారాయణ గారో లేకపోతే ఎలాంటి కొంచెం సౌమ్యులను ఎంచుకోవాలా. అతనేం తీసిపోయినాడు ఏం కాదు కదా. ఆనాడు రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2014 ముందే రాష్ట్రం విభజన జరుగుంటే అతనే ముఖ్యమంత్రి అయ్యేవాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అప్పుడే ఆయన పేరు కూడా చర్చల్లో ఉందిగా, అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. మరి అంచేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ వైసీపీ పార్టీ కానీ మన్నే అవకాశం లేదు, బతికి పట్టకట్టదండి ఆ పార్టీ. ఎందుకంటే చాలామంది పెద్దలు ఆ పార్టీలో బాగా చక్రం తిప్పిన వాళ్ళు అందరూ కూడా కొంతమంది జైల్లో పోయారు, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చూసుకోండి కావాలితే. అవును, కానీ వాళ్ళకేమైనా సైలెంట్గా ఎందుకున్నారు మీరు అని వంశీకి కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడితే లోపల పోతారు కాబట్టి వాళ్ళు ఆగారు అనుకోవచ్చు. మరి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఎంత సైలెంట్గా ఉన్నారు? కారణం ఏంటి? వాళ్ళు తెలుసు మనం తప్పని చేసాం, చిల్లులు పడిపోయిన పడవ ఎక్కాం, మునిగిపోయింది, ఇంకా మనం ఏదో రకంగా బయట రావాలా, లేదంటే ఒడ్డుని కూర్చొని చూస్తూ ఉండాలనే ఆలోచనలోకి వచ్చారు వాళ్ళంతా. పెద్దిరెడ్డి గారు తప్పించుకున్నాడు రా అనుకున్నారు, మట్టగిడసలో జారిపోవడం అనుకుంటే అతని మీద కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాణం పెట్టాడు. మరి ఇప్పుడు కొడాలి నాని వంశీ వెళ్తారా? కొడాలి నాని వంశీ వీళ్ళు ఎన్ని చెప్పినా మాట్లాడరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడినందుకే వాళ్ళకి ఆ గతి పట్టింది. లేకపోతే వాళ్ళు ఏం తప్పు చేశారు? వేరే తప్పులు ఏం చేశారండి వాళ్ళు? కరెక్టే, వాళ్ళు నోరు జబ్బు తప్ప అవినీతి అక్రమాలు పెద్ద అలాంటి అంటే కొన్ని వంశీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరు అవన్నీ చిలకొట్లండి అవి. వీళ్ళలా మొత్తానికే ఖజానాలు దోసేలేదు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఏంటి పరిస్థితి? ఎవరన్నా వాళ్ళు కఠినంగా మాట్లాడితే లబోదిబోం అంటున్నారు, కానీ మీ వ్యవహార శైలి ఎలా ఉంది? సో ఇప్పుడు ఆ వ్యవహార శైలే చంద్రబాబు కాన్ఫిడెన్స్కి కారణం. ఖచ్చితంగానే. ఇప్పుడు మీకు ఇక్కడ బీహార్లో ప్రజలు చూపించారు కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ ఆలోచన ఒకే విధంగా ఉంటుందండి. భిన్నత్వం లేకత్వం మన దాని భిన్న భాషలు, సంస్కృతులు, రాష్ట్రాలు, సంప్రదాయాలు ఎలా ఉన్నా సరే దేశం అంతా ఒకే తీర్పిస్తూ ఉంటారు. చూసుకోండి, ఇప్పుడు ఎక్కడక్కడ ఒకటో రెండు చోట్ల తప్ప. ఆనాడు ఇందిరాగాంధీ గారి విషయంలో అయినా, జనతా పార్టీ అయినా, బీజేపీ అయినా, యూపీఏ గవర్నమెంట్ వచ్చినా జనం అంతా ఒకే రకం తీర్పిస్తూ ఉంటారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నా, దాన్ని వద్దనుకున్నా, ఏదైనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అతని ప్రత్యేకత ఏంటంటే, మన రాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే, ఒక బందిపోటు దొంగను ముఖ్యమంత్రి చేసుకున్నాం 14 నుంచి 19 నుంచి 24 దాకా. ఉద్రబాబు అనుకున్నాం, ఇక మళ్ళీ వస్తారంటే రానిస్తారా? రైట్. థ్యాంక్ యూ సార్.